ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసాపేట రెవెన్యూ సర్వే నెంబర్ 155లో ఉన్న ఎస్సీ భూముల ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్నాయన్నారు. ఇక పహాణిలతో సహా అక్కడ ఉన్నటువంటి వారిని దౌర్జన్యంగా ఖాళీ చేపించడం ఏంటని ప్రశ్నించారు. 2021 నుంచి ఈ భూమి హైకోర్టు పరిధిలో ఉందని స్థానికులు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. నోటీసులు కూడా ఇవ్వకుండా స్థలాన్ని ఆధీనంలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. మూసాపేట రెవెన్యూ పరిధిలోని 154, 150 సర్వే నంబర్లో మరి ఏదైతే దళితులకు ఉన్నటువంటి భూమిని మరి ఏళ్ల తరబడి తాతల నుంచి కూడా ఈ భూమిలో వాళ్ళు కబ్జాలో ఉన్నారు. మరి హైడ్రా అనేటువంటి వాళ్ళ కమిషనర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం వచ్చి మరి ఎన్నో ఉన్నటువంటి వాళ్ళ కబ్జాను మరి ఆగమేఘాల మీద వాళ్ళకి ఎలా నోటీసులు ఇవ్వకుండా మరి ఈ రకంగా దౌర్జన్యం చేయడము చాలా బాధాకరం. నేను హైడ్రా కమిషనర్ గారికి నేను ఒకటే వాళ్ళకు హెచ్చరిస్తా ఉన్నా, మీరు కోర్టుల కేసు ఉన్నప్పుడు మరి ఎలాంటి వాళ్ళు నష్టపరిహారం ఇవ్వకుండా వారు ఏళ్ళ సంవత్సరానికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళ పానీలు రికార్డులు అని చెప్తా ఉన్నాయి. మరి ఈ రకంగా దౌర్జన్యం చేయడము ఇది కోర్టు వైలెన్స్ కింద వస్తుంది. మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వైలెన్స్ కూడా వస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. హైడ్రా కమిషనర్ వారు వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ మెట్టెక్కాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.